బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చాను. నా పేరు అనురాధ. మేము ఇక్కడ నందీనగర్ రోడ్ నెంబర్ 14 లో మాకు సర్వే చేశారు వాళ్ళు. మేము మామూలుగా స్టిక్కర్స్ పెట్టడానికి వెళ్ళాము. మాకు స్టిక్కర్స్ పెట్టడానికి వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తున్నాము. మేము ఆ క్వశ్చన్స్ పెట్టడానికి మాకేమి ఇస్తున్నారు, సీఎం సార్ మాకు వచ్చేసి ఏం చేశాడు, మాకు ఆల్రెడీ ప్రజాపాలన అనేసి ఒక తీసుకెళ్లారు. మాకు ఏమి ఇచ్చాడు, అందులో గ్యాస్ ఇస్తున్నారు, గ్యాస్ ఇవ్వలేదు, ఇండ్లు ఇస్తున్నారు, ఇండ్లు ఇవ్వలేదు. అందులో మామూలుగా పింఛన్లు వస్తున్నాయి, పింఛన్లు కూడా రావట్లేదు ఇప్పుడు మాకి. ఇంకా మాకి 2500 వస్తాయని చెప్పారు, అవి కూడా రావట్లేదు. ఏమీ రాకుండా ఇప్పుడు మేమేం చేయాలి? రేషన్ కార్డులు కూడా ఎవరికి ఉన్నోళ్ళకు ఉన్నాయి, లేనోళ్ళకి లేవు. ఉన్నోళ్ళు కూడా పోతాయా అని వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఇవి మేము డీటెయిల్స్ ఇచ్చామనుకో, మాకు ఉన్నాయి కూడా పోతే మేము ఏం చేయాలి? ఇప్పుడు హౌసెస్ కూడా చాలా వరకు అక్కడ చెరువులలో తీసేశారు కదా. ఇప్పుడు మేము మా డీటెయిల్స్ ఇస్తాం, మేము సొంత ఇల్లు ఉన్నాయి అన్నాను. మా మీద ఏమైనా పెండింగ్ చేస్తారేమో, మీరు వచ్చేసి మీరు బాధ్యత వహిస్తారా మేము ఇచ్చిన డీటెయిల్స్ కి? మేము దరఖాస్తులు కూర్చున్నాం, చాలా వరకు కూర్చున్నాం, చేశారు కూడా, చేసాము, ఇచ్చాము, మావి కూడా ఇచ్చాము. మాకు ఏమొచ్చినాయి మాకు అసలు వాళ్ళు అని వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ వాడండి. సార్ ని తిట్టంది అయితే లేదు సార్, చాలా వరకు గర్ల్స్, లేడీస్, పెద్ద వాళ్ళే తిడుతున్నారు, వృద్ధులే తిడుతున్నారు. రేవంత్ రెడ్డి సార్ ని తిడుతున్నాడు.